హాయ్. హలో. నమస్తే. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ జర్మనీలో 1970లో జరిగింది. డేవిడ్ మిచెల్ అనే ఒక అమ్మాయి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఆ విషయం ఎప్పుడు ఎవ్వరు తలుచుకున్నా చాలా భయం కలిగించే ఒక పీడకల లాంటిది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మిచెల్ చిన్నప్పటి నుండి జీసస్ అంటే ఎంతో భక్తి. చిన్నప్పటి నుండి ప్రతిరోజు చర్చికి వెళ్తూ ఉండేది. అయితే ఒకరోజు మిచెల్ తల్లిదండ్రులు ఒక ఇంటిని తీసుకున్నారు. అదే మిచెల్ జీవితంలో పెను మార్పులు తీసుకువచ్చింది. ఎంతో సంతోషంగా ఉండే మిచెల్ దయ్యాలతో చిత్రవద అనుభవించింది. అయితే ఆ ఇంటిని తీసుకున్న తర్వాత మిచెల్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. మిచెల్ ఆ రోజు నుండి చర్చికి వెళ్ళేదే కాదు. ఒకవేళ తల్లిదండ్రుల బలవంతం వల్ల వెళ్ళినా గాని అక్కడ ఎక్కువసేపు ఉండగలిగేది కాదు. ఎప్పుడైనా తన స్నేహితురాలితో కలిసి చర్చికి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో తన కాళ్ళ కింద మంటలు పుట్టినట్టుగా కాలిపోతుంది అని ఆ స్నేహితురాలికి చెప్పింది. చర్చిలో ఇచ్చే పవిత్ర జలాన్ని కూడా తాగలేకపోయేది. ఎంతో పవిత్రమైన సిలువను చూడలేకపోయేది. తాకను కూడా తాకలేకపోయింది. మిచ్చెల్ ప్రవర్తనలో ఈ మార్పు చూసిన ఆమె తల్లిదండ్రులు ఎంతో భయపడ్డారు. మిచ్చెల్‌ను భూతాలు వదిలించే చర్చి ఫాదర్ దగ్గరికి తీసుకెళ్దామనుకున్నారు. కానీ జర్మనీలో ఇలాంటి వాటికి అక్కడికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. అయితే కొద్ది రోజుల తర్వాత మిచ్చెల్ ఇంకా వింతగా ప్రవర్తించేది. రాత్రులు పెద్దగా శబ్దాలు చేస్తూ, అరుస్తూ ఉండేది. అయితే చర్చ్ ఫాదర్‌లు గవర్నమెంట్ పర్మిషన్ కోసం మిచ్చెల్ వాళ్ళ ఇంట్లో కెమెరాలను పెట్టారు. ఆ కెమెరాలు మిచ్చెల్ యొక్క భయంకరమైన ప్రవర్తనను రికార్డ్ చేస్తాయి. తను ఉన్నట్టుండి ఒక్కసారిగా గాల్లోకి లేచి గట్టిగా అరుస్తూ తనని తానే గాయం చేసుకునేది. ఈ ఆధారాలను మిచ్చెల్ తల్లిదండ్రులు కోర్టుకి సమర్పించారు. అప్పుడు కోర్టు వారికి అనుమతి ఇచ్చింది. మిచ్చెల్‌ను నయం చేయడానికి వచ్చిన చర్చి ఫాదర్‌లు మిచ్చెల్ యొక్క గొంతు నుండి 6 వేరువేరు శబ్దాలు రావడం గమనించారు. అప్పుడే వాళ్లకు ఒక భయంకరమైన సంఘటన తెలిసింది. మిచ్చెల్ శరీరంలో 6 ఆత్మలు ఉన్నట్టుగా వారికి అర్థమైంది. అది చూసి వాళ్ళు చాలా భయపడ్డారు. అలాగే చాలా బాధపడ్డారు. ఎందుకంటే మిచ్చెల్‌ను 6 ఆత్మలు వేధించుకు తింటున్నాయి. ఆ చర్చి ఫాదర్‌లు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని వారు ఆ ఆత్మను వదిలించలేకపోయారు. చివరికి కొన్ని రోజుల తర్వాత మిచ్చెల్ మరణించింది. మిచ్చెల్ మరణించినప్పటికీ ఆమె బరువు కేవలం 30 కేజీలు. ఆమె ఒళ్ళంతా తీవ్రమైన గాయాలతో బాధించబడింది. ఈ సంఘటన జరిగిన తర్వాత చర్చి ఫాదర్‌లే ఆమెను బాధించారు అని కోర్టులో కేసు వేయబడింది. అయితే మిచ్చెల్ గొంతు నుండి వినబడిన 6 రకాల శబ్దాలు వీడియోను కోర్టు ముందుకి ఉంచారు. అప్పుడు కోర్టు విడుదల చేసింది. మిచ్చెల్ తల్లిదండ్రులు కొన్ని రోజులకు మళ్ళీ కోర్టుకు వెళ్లి తమ కూతుర్ని నాసిరకం శవపేటికలో పాతిపెట్టమని, కొత్త శవపేటికలో భద్రపరుస్తామని చెప్పారు. మొత్తానికి కోర్టు అంగీకరించింది. కానీ వాళ్ళు తవ్వి చూసేసరికి మిచ్చెల్ శవం కనబడలేదు. మిచ్చెల్ శవం ఏమయ్యింది? కొన్ని రోజులకు మిచ్చెల్ నివసించే ఇల్లు కూడా ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయింది. ఆ మంటలు ఎలా అంటుకున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఇలా మిచ్చెల్ కథ చాలా విషాదంలో ముగిసింది. ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు కావాలి అంటే కామెంట్స్‌లో చెప్పండి. డైలీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. హారర్ స్టోరీస్ అలాగే థ్రిల్లర్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.